Good afternoon, one and all. So in this session, we are going to learn how to insert the data from front end to a table in the back end. That is, front end నుంచి మన values ని మన back end ఎలా మనం insert చేయొచ్చు JDBC లో అనేది చూద్దాం. Right? So I quickly open my NetBeans. So here I have created a class with a name called JDBC demo. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, క్లాస్ డాట్ ఫర్ నేమ్ ఆఫ్ డెర్బీ డేటాబేస్ కనెక్ట్ అవుతున్నా. సో org.apache.derby.jdbc.client డ్రైవర్. సో వన్స్ క్లాస్కి కనెక్ట్ అయిన తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. సో మై డేటాబేస్ నేమ్ ఈస్ మ్యాక్ అండ్ మై యూజర్ నేమ్ ఈస్ మ్యాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ ఈజ్ ఆల్సో మ్యాక్. సో నేను బ్యాక్ ఎండ్లో ఒక డేటాబేస్ డేటాబేస్ క్రియేట్ చేశాను. సో ఆ డేటాబేస్ సంబంధించిన డేటా ఇది జావా డీబీ, దానిలో నేను మ్యాక్ అనే డేటాబేస్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో నేను ఏం చేస్తున్నానంటే, so here I am going to create a statement object. So statement object con.create statement of ఇక్కడ నేను ఫ్రంట్ ఎండ్ నుంచి వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి to insert the values I am going to take a new class called scanner class. Scanner class నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో SC మనం ఇక్కడ స్కానర్ క్లాస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఇంపోర్ట్ java.util.star ప్యాకేజ్ని యాడ్ చేశాను. మనం కావాలనుకుంటే కనుక బఫర్ రీడర్ కానీ ఆర్ ఎల్స్ ఇతరత్ర ఏదైనా మనం జావాలో మనం ఫ్రంట్ ఎండ్ నుంచి వాల్యూ ఇన్సర్ట్ చేసి తీసుకోవచ్చు. లైక్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి స్కానర్ తీసుకున్నాను. సో వైల్ లూప్ ఒకటి తీసుకున్నాను. సో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ అడ్రస్. ఎంప్లాయీ నెంబర్ నేమో ఇంటిజర్ కింద తీసుకున్నాను, నేమ్ నేమో స్ట్రింగ్ కింద తీసుకున్నాను, శాలరీ నేమో డబుల్ కింద తీసుకున్నాను, అడ్రస్ని మళ్ళీ స్ట్రింగ్ కింద తీసుకున్నాను. సో మనం ఫ్రంట్ ఎండ్ నుంచి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే బ్యాక్ ఎండ్లో ముందుగా ఒక డేటాబేస్ టేబుల్ క్రియేట్ అయి ఉండాలి ఫస్ట్. సో అందుకని నేను ఒక డేటాబేస్ టేబుల్ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. మై డేటాబేస్ టేబుల్ నేమ్ ఈజ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ ఎంప్లాయీస్ అని ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సో ఆల్రెడీ ఇందులో ఈఎన్ఓ, ఈ నేమ్, ఈ శాలరీ, ఈ అడ్రస్ ఫీల్డ్స్ తీసుకున్నాను. సో ఆల్రెడీ నేను ఒక వాల్యూ కూడా ఇన్సర్ట్ చేశాను. సో నేను ఇన్సర్ట్ చేసిన వాల్యూ వచ్చేసేసి ఈ విధంగా ఉంది. సో 100 రామ్, 10,000 అండ్ విజయవాడ. ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్ నుంచి నెక్స్ట్ వాల్యూస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దాన్ని మనం ఏం చేస్తామని చూడండి. సో ఇక్కడ స్కానర్ క్లాస్ అయిపోయిన తర్వాత నౌ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద యూజర్. దట్ ఈస్ యూజర్ని రిక్వెస్ట్ చేస్తాను. ఎంప్లాయీ నెంబర్ ఎంటర్ చేయమంటాను. సో ఎంప్లాయీ నెంబర్ని యాక్సెప్ట్ చేయడం కోసం sc.next int, ఎంప్లాయీ నేమ్ sc.next, సిన్స్ ఇట్ ఈ స్ట్రింగ్ కాబట్టి నెక్స్ట్ అనేస్తాను. శాలరీ నెక్స్ట్, డబుల్, నేను డబుల్ డేటా టైప్ తీసుకుంటున్నాను, అడ్రస్ నెక్స్ట్ అని చెప్పి మెన్షన్ చేశాను. సో రెండు స్ట్రింగ్సే కాబట్టి నేమ్, అడ్రస్ అనేవి నెక్స్ట్తో ఎండ్ చేస్తాను మెథడ్ని. ఇంటిజర్ అయితే కనుక నెక్స్ట్ తీసుకున్నాను, డబుల్ అయితే నెక్స్ట్ డబుల్ తీసుకున్నాను. వన్స్ నేను తీసుకున్న తర్వాత ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద SQL క్వరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ వాల్యూస్. హియర్ ఎంప్లాయీస్ అనేది టేబుల్ నేమ్. నేను వాల్యూస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫార్మాట్ స్పెసిఫైయర్ని తీసుకుంటున్నా. అంటే %d, %s, %f, మళ్ళీ %s. స్ట్రింగ్స్ని మనం సింగిల్ కోట్స్తో క్లోజ్ చేయాలి కాబట్టి 2%s నేను సింగిల్ కోట్స్తో క్లోజ్ చేశాను. కామా ఈఎన్ఓ, ఈ నేమ్, ఈ సాల్ అండ్ ఈ అడ్రస్. ఇంకో SQL క్వరీ ఒకటి తీసుకున్నాను. దాని తర్వాత ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ మెథడ్ కాల్డ్ ఎగ్జిక్యూట్ అప్డేట్. ఈ ఎగ్జిక్యూట్ అప్డేట్ ద్వారా ఈ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఇన్సర్షన్ అనేది రన్ చేస్తున్నాను. ఒకవేళ రికార్డ్ కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇన్సర్ట్ అయితే కనుక రికార్డ్ ఇన్సర్ట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఒకవేళ నెక్స్ట్ మోర్ వాల్యూస్ మనం ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకున్న యూజర్ నుంచి వీ కెన్ పుట్ ఏ మెసేజ్ లైక్ డూ యూ వాంట్ ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్, ఎస్ ఆర్ నో. ఒకవేళ నో అయితే కనుక బ్రేక్ చేసేస్తాను, ఎస్ అయితే కనుక అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ అండర్ రికార్డ్. సో కనెక్షన్ని క్లోజ్ చేస్తాను. రైట్, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాం చూడండి. సో ఇక్కడ క్లియర్గా మనం కనుక గమనిస్తే ఎంప్లాయీ నెంబర్ అడుగుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద ఎంప్లాయీ నెంబర్ యాజ్ 200 అండ్ ఎంప్లాయీ నేమ్ డాక్టర్ రామ్ పవన్ అండ్ ఎంప్లాయీ సాలరీ రైట్. మనం ఇక్కడ స్పేసెస్ తీసుకోకూడదు. సో స్పేసెస్ లేకుండా రన్ చేద్దాం ఒకసారి. సో ఎంప్లాయీ నెంబర్ 200, లెట్ మీ టేక్ ఎంప్లాయీ నేమ్ యాజ్ పవన్, ఎంప్లాయీ సాలరీ యాజ్ 40,000 అండ్ ఎంప్లాయీ అడ్రస్ యాజ్ హైదరాబాద్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ మనం క్లియర్గా కనుక గమనిస్తే రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఒకవేళ నెక్స్ట్ రికార్డ్ కావాలనుకుంటే కనుక ఐఎమ్ గోయింగ్ టు ప్రెస్ ఎస్. నౌ అగైన్ ఎంప్లాయీ నెంబర్ 300 అండ్ ఎంప్లాయీ నేమ్ రామ్ అండ్ ఎంప్లాయీ సాలరీ లెట్ మీ మేక్ ఇట్ యాజ్ 30,000 అండ్ ఎంప్లాయీ అడ్రస్ ఈజ్ బెంగళూరు. రైట్, అనదర్ రికార్డ్ ఇస్ ఆల్సో ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నో ప్రెస్ సెలెక్ట్ చేస్తున్నా. సో రికార్డ్స్ వాస్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేసిన డేటా బ్యాక్ అండ్ డేటాబేస్లో ఇన్సర్ట్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో ఎంప్లాయీ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇస్తున్నాను, వ్యూ డేటా అంటున్నాను. సో ఇక్కడ వ్యూ డేటా అంటే మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మనం ఎంటర్ చేసిన సెకండ్ వాల్యూ అండ్ థర్డ్ వాల్యూ సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయినాయి. ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ నుంచి మనం వాల్యూస్ని బ్యాక్ అండ్ డేటాబేస్లో JDBC ప్రోగ్రామ్లో ఇన్సర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.